తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దీర్ఘశాంతుడైనటువంటి మా తండ్రి, విస్తార దీవెనలు కుమ్మరించువాడా, ప్రియ పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా, మహాదేవ తండ్రి, నీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవ, నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా, నీకే మహిమ. వృద్ధి కలగజేయు దేవా, నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా, నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా, నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా, నీకే స్తుతి. రోషము గల మా దేవా, నీకే స్తోత్రం. పాపమును పరిహరించు దేవా, నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, నీకే స్తుతి. సమస్తమును జరిగించినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా, నీకే స్తుతి. ఆనందము సంతోషము కలగజేయు దేవా, నీకే స్తోత్రం. శ్రీమంతుడు ఒక మా దేవా, నీకే మహిమ. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా, నీకే స్తుతి. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి దేవా, నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలన్నటువంటి దేవా, నీకే మహిమ. నీవు నన్ను మరుగుపరుచుకున్నటు దేవా, నీకే స్తుతి. మాకు వెలుగు అనుగ్రహించు దేవా, నీకే స్తోత్రం. మనకు పరిపూర్ణమైన సౌందర్యము గల సియోను నుండి ప్రకాశించున్నటువంటి మా దేవా, నీకే మహిమ. నీ పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. నిరంతరము తరతరములన్నింటినీ రాజ్యమేలు దేవా, నీకే స్తోత్రం. ఇజ్రాయేలీ ఎడ్ల శుద్ధ హృదయుల ఎడ్ల దయాళుడైనటువంటి మా దేవా, నీకే మహిమ. సమీపము నుండి దూరం నుండి ఉన్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, నాయన మీ ఆజ్ఞలు మీరి పాపులమై అంధకార బంధకాలలో పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని విడిపించి తండ్రి, రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపించుతున్న విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నింటినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇగో నాయన హెబ్రీ 8:12 మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనంలో రాసిన ప్రకారము తండ్రి, నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి, నాయన మా పాపములన్నింటినీ కూడా తండ్రి మీ ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నాను నాయన. మా పాపములకు అన్నింటికి విముఖుడవు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మేము పవిత్రుడు అన్నట్లు ఇసోపుతో మా పాపంలో పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఏమేమో కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని దేవా, మా యందు శుద్ధ హృదయము కలుగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మాలో అనేకులు తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మా ఎందరో బిడ్డలు తండ్రి, మాలో అనేకులు ఆత్మీయంగా తండ్రి ఇగో నాయన రోగంతో బాధపడుతున్నారు నాయన. మీలో నుండి వేరైపోయి సాతాను కాడి క్రిందగా నాయన మరలా దాస్యం అనే కాడి క్రిందకు వెళ్ళిపోయినటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నిజమే నాయన, అనేకులు నేత్రాశలోను, అనేకులు జీవపడంబములను, అనేక ధన వ్యామోహంలోను, శరీర సుఖాలలోను తండ్రి అనేకులు పడిపోయి తండ్రి మీకు దూరమైపోతున్నటువంటి బిడ్డలను ఆయన ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డల కొరకు తండ్రి, బలహీనమైనటువంటి బిడ్డల కొరకు తండ్రి ఒక్క మారు జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని విడిపించండి నాయన. ఇక నైనా వలలు వేసి సాతానుడు నాయన ఒక్కొక్కరిని లాగివేయుచున్నాడయ్యా. మీ సన్నిధిలో ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి అనేకులు నాయన అనేక అవసరతల కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. నాయన ఏ బిడ్డ ఏ సమస్యలతోటి, ఏ బాధలతోటి నాయన ఏ ఇరుకుల్లో ఉన్నదో తండ్రి మేము ఎరగం నాయన. కొంతమందిని అయితే నాయన సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడివేస్తున్నదయ్యా. అయ్యా ఇంకో నాయన ఆ బిడ్డలను అందరినీ కూడా విడిపించండి అయ్యా నాయన. ఏ బంధకాలలో ఏ సమస్యలలో నాయన ఉన్నారో, అనేకలు అప్పుల బాధల్లో ఉన్నారు నాయన, అనేకులు నాయన రోగపని బాధలో ఉన్నారు నాయన, అనేకులు నాయన ఇగో తండ్రి నాయన శరీర సుఖాలలో పడిపోతున్నారయ్యా. ఆ బిడ్డలను అందరినీ కూడా విడిపించండి అయ్యా. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ప్రియ కుమారుని పోలికలో మమ్మల్ని అందరినీ మార్చండి అయ్యా. మాకు ఆత్మశక్తిని దయచేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి అయ్యా. మీ సన్నిధిలోనైనా సంఘంలో ఉన్న బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా కుటుంబంలో తండ్రి ఒకరు రక్షణలోనికి వస్తే ఒకరు రక్షణలోకి రాలేనటువంటి బిడ్డలు ఎందరో సార్వత్రిక సంఘంలో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి
అయ్యా ఇగో నాయనా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా మా కుటుంబాలతో పాటు నాయనా మా భార్య బిడ్డలతో పాటు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటానికి తండ్రి మాకందరికీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించండి. నాయనా చివరి దినాలలో, అంచె దినాలలో మేము ఉన్నామయ్యా. అయ్యా మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము రాని ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు దయచేయ్యా. అయ్యా 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 మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రార్థన నేర్పండి నాయనా. నాయనా తండ్రి మీరు పిలిచిన పిలుపునకు తగినట్టుగా తండ్రి భూమి మీద ఉన్న మేమందరము కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతినట్లు మాకు నేర్పు నాయన. మీ ప్రియకుమారుని స్వారూప్యలోనికి మార్పు పొందినట్లు తండ్రి ఆత్మయందు తండ్రి మమ్మల్ని బలపరచండి నాయన. మాకు సహాయం చేయండి తండ్రి. నాయనా ఇగో తండ్రి నాయనా ఇగో నాయన వివాహం ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలనని తండ్రి మీరు లేఖనంలో వ్రాయిస్తే తండ్రి వివాహాలు నిషేధిస్తూ ఎందరో పాపం వైపు వెళ్ళిపోతున్నారు నాయన. సహజీవనం పేరిట అనేకులు నాయన ఇగో నాయన పాపం చేస్తున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇగో నాయన సంఘములో మళ్ళీ దుష్టుడు ఏలుచున్నాడేమో అని అనిపిస్తుందయ్యా. నాయన సంఘం పాడైపోతుంది తండ్రి. నాయన సంఘంలో ఉన్న బిడ్డలు తండ్రి మాయలో పడిపోతున్నారయ్యా. అయ్యా అనేకులు అబద్ధ బోధలు పడిపోతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిమే నాయన పరమ వైద్యుడా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అనేకులు రోగాలలో పడిపోయి ఉన్నారు నాయన. ఆత్మీయంగా రోగముతో అనేక జబ్బులతో పడిపోయి ఉన్నటువంటి బిడ్డలను ఒక్కమారు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో క్షేమకరంగా వారి ప్రయాణాలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో పనిపాట్లో వెళుతున్నటువంటి బిడ్డలని తండ్రి ఆఫీసులకి డ్యూటీలకి వెళుతున్న బిడ్డలని తండ్రి వారి పనిపాట్లలో మీరు తోడై ఉండండి ఆయన. క్షేమకరమైన వారి పనిపాట్లు మీరు వారి పనిపాట్లు చేసుకుని తండ్రి సాయంకాలం వారి గృహాలకు క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన మీరు ఎక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచండి మా ప్రభా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి తండ్రి. ఇంకో మరి ముఖ్యంగా తండ్రి ఎవరెవరు ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన ఏ ఇరుకుల్లో నాయన ఇగో తండ్రి అనేక సాతాన బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడించండి నాయన. అనేక అప్పుల బాధల్లో ఉన్నారు అటువంటి కుటుంబ సమస్యలను కోర్టు సమస్యలను అనేక సాతాన బంధకాల్లో ఉన్న బిడ్డలందరినీ ఒక్కమారి జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించండి అయ్యా. ఇక నాయన సువార్త ప్రకటన మేము చేయించుండగా ఆ తండ్రి అనేకులను మా మీద తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇంకా నేను వారు ఏం చేస్తున్నారు వారికి ఎరుగురు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో వారికి మండించండి నాయన. ఇక నాయన తండ్రి వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగు గనక తండ్రి అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారు లేవనెత్తండి నాయన. ఉదయకాల సమయంలో నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించండి ఆయన. ఆశీర్వదించండి తండ్రి. ఆయన మీరు ఎక్కల చాటును భద్రపరచండి ఆయన. గొప్ప దేవా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రము నాయన. దేవా ఇగో నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా ఇక మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తండ్రి శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయండి. అటు డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్నే కానీ పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి కానీ ఉద్యోగస్తులనే కానీ సామాన్య ప్రజలనే కానీ అధికారులనే కానీ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ డాక్టర్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకే కానీ నాయన ఇక ఎంపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయండి నాయన. ఏ ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా తండ్రి. నీ వంతుకే కదా దీర్ఘశాంతం గలబడవే ఉన్నావు కదా నాయన. ఇక నేను ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి నాయన. ఇంకో నాయన గర్భిణీ స్త్రీలను నాయన ఇక మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన తల్లి బిడ్డ క్షేమకరంగా నాయన నార్మల్ డెలివరీ అవడానికి కృప చూపించండి తండ్రి. పిల్లల్ని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, హన్నాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, అబ్రహాం సారమ్మని జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలు లేని దంపతులను జ్ఞాపకం చేసుకొని నాయన గర్భఫలాలు వారికి దయచేయండి నాయన. వారి గర్భాలు తెరవండి తండ్రి. నాయన ఇగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి రోగంతో యాక్సిడెంట్ అయ్యి బాధపడుతున్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో అనేక సమస్యలతో అనేక బాధలతో బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని స్వస్థత దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా నాయన విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ ఉద్యోగస్తులనే కానీ కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆయన. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. నాయన పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి నాయన. నాయన మీ దయ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. ఏసయా నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి నాయన ఇగో నాయన ఒక స్త్రీని మొహం చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం
మంది వ్యభిచరించిన వాడని సెలవిస్తున్నావు కదా! నాయన మేము మోహపు చూడకుండానట్లు నాయన, ఇగో నాయన నేత్రాశం అనేటువంటి మాయలో చిక్కుకొని పోకున్నట్లు, అసూయ గాని, కలహంలే గాని ఏది కూడా తండ్రి మమ్మల్ని చిక్కుపడకపోనట్లు తండ్రి మా హృదయం చిక్కుకొని పోకుండానట్లు ఆయన సహాయం చేయండి. నాయన మా హృదయంలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయండి నాయన. నాయన మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు త్రిప్పివేయము నాయన. తండ్రి నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించుము నాయన. ఇంకా తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని నాయన మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన మాకు సహాయం దయచేయండి నాయన. నీ చిత్తానుసారంగా మా ఎడల దయ చూపించండి నాయన. నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి నాయన. తండ్రి మీ ప్రేమ చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇగోనైనా నమ్ముంటు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి తండ్రి మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిచ్చిన మీ బలమైన మీ లేఖనాలను బట్టి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇక తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.